హలో వ్యూవర్స్, నేను మీ రాజేష్ అండ్ వెల్కమ్ టు మై ఛానల్ రాజేష్ మీ తెలుగు యాత్రికుడు. ఇవాళ మనం పుట్టపర్తి జిల్లాలో ఉన్న లేపాక్షిని అయితే మనం చూడటానికి వచ్చాం. ఇక్కడ ఉన్న వింతలు విశేషాలు మీకు చూపించాలని నేను అనుకుంటున్నాను. ఈ లేపాక్షి గురించి తెలుసుకోబోయే ముందు మనం రామాయణం గురించి కాస్త తెలుసుకుందాం. లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. రాముడు పితృవాక్య పరిపాలన కర్తవ్య దీక్షా కంకణాదారుడై 25వ ఏట ప్రారంభించి తనకు 39 ఏళ్ళు వచ్చే వరకు వనసీమలోనే సంచరించాడు. అయోధ్యలో ప్రారంభించి దక్షిణ రామేశ్వరం వరకు ప్రయాణం చేశాడు. శ్రీరాముడు సీతాలక్ష్మణ సమేతుడై అయోధ్య నుండి బయలుదేరి సరయూ గోమతి నదులు దాటి కోసల దేశపు సరిహద్దులు దాటుతూ నిషాదరాజైన గుహుని సహాయంతో గంగను దాటాడు. తదనంతరం ఉత్తర మధ్యప్రదేశ్ మధ్య చిత్రకూట్ని చేరుకున్నాడు. ఈ ప్రాంతంలో వాల్మీకి మాండవ్య ఆశ్రమాలు ఇప్పటికీ కలవు. శ్రీరామ పాదుకలను భరతుడు తీసుకెళ్లాక మధ్యప్రదేశ్లోని సతానా ప్రాంతంలో ఉన్న అత్రి ఆశ్రమాన్ని చేరుకున్నాడు రాముడు. ఛత్తీస్గఢ్ దండకారణ్యంలో 10 సంవత్సరాలు విహరించాడు. ఈ అరణ్యంలో నదులు, తటాకాలు, ఫలవృక్ష సంపద రాముణ్ణి అంతగా ఆకర్షించాయేమో. సతానా ప్రాంతంలోని షర్పంగా, సుతీక్ష్ణ ఆశ్రమాలను సందర్శించాడు. ఇప్పటికీ పన్నా, రాయ్పూర్, బస్తర్, జగదల్పూర్ ప్రాంతాలలో శ్రీరామ ఆలయాలు కలవు. తరువాత నాసిక్లోని అగస్త్యముని ఆశ్రమాన్ని చేరుకున్నాడు. ఇక్కడి అగ్నిశిలతో తయారైన అనేకమైన శస్త్రాలను అగస్త్యుడు శ్రీరామునికి ఇచ్చాడని వాల్మీకి రామాయణంలో పేర్కొన్నాడు. అగస్త్యాశ్రమం నుండి బయలుదేరిన శ్రీరాముడు నాసిక్ సమీపంలో పంచవటిని చేరుకున్నాడు. ఇక్కడ 5 పెద్ద వటవృక్షాలు ఉండటం వల్ల ఆ ప్రదేశానికి ఆ పేరు వచ్చింది. శూర్పణఖ వృత్తాంతం, కరదూషణుల వధ జరిగిన ప్రాంతం ఇదే. ఈ ప్రాంతంలో మారీచ వధ జరిగిన చోట మృగయదీశ్వర్, వనేశ్వర్ అనే స్మృతి చిహ్నాలు ఇప్పటికీ ఉన్నాయి. నాసిక్ పరిసర ప్రాంతాల్లో రామాయణ గాథకు సంబంధించిన స్మృతి చిహ్నాలు సీతా సరోవర్, రామకుండ్, త్రయంబకేశ్వర్ మొదలైనవి అనేకం ఉన్నాయి. సీతాపహరణ జరిగిన తరువాత సీతను వెతుక్కుంటూ అనేక ప్రాంతాలను సందర్శించాడు రాముడు. దక్షిణంగా ఋషముఖ పర్వతం చేరుకుని దారిలో శబరి ఆశ్రమాన్ని సందర్శించాడు. ఋషముఖ కిష్కింద ప్రస్తుత కర్ణాటకలోని హంపి ప్రాంతం. అచట నుండి మలయ పర్వతం మీదుగా ప్రయాణించి కావేరి నది దాటాడు. ఆ తరువాత తిరుచిపల్లి, తంజావూరు, రామనాథపురాల గుండా రామేశ్వరం చేరుకున్నాడు. చిత్రమైన విషయం ఏమిటంటే రామాయణంలో వాల్మీకి వర్ణించిన ప్రాంతాలన్నీ భౌగోళికంగా ఇప్పటికీ నిలిచి ఉన్న స్మృతి చిహ్నాలతో సరిగా సరిపోవడం. ఇక మనం లేపాక్షి గురించి మాట్లాడుదాం. లేపాక్షి అనే 3 అక్షరాల పదం మనల్ని రామాయణంలోకి నడిపిస్తుంది. దశకంఠుడు సీతమ్మను అపహరించి వెళుతున్న సమయంలో కూర్మపర్వతం పైనున్న జటాయువు రావణాసురుణ్ణి వీక్షించి అడ్డుకుంది. ఆ యుద్ధంలో రావణాసురుడు ఆ పక్షి రెక్కలు నరికివేయగా ఈ స్థలంలోనే పడింది. అటు పిమ్మట సీతాన్వేషణలో ఈ స్థలానికి రాముడు రాగా జటాయువును తిలికించి జరిగిన విషయం తెలుసుకొని తరువాత ఆ పక్షికి మోక్షమిచ్చి లే పక్షి అని ఉచ్చరించాడట. లే పక్షి అనే పదమే కాలక్రమేణా లేపాక్షిగా వర్ధిల్లుతుంది. ప్రస్తుతం మనం ఈ లేపాక్షిలో స్పెషల్ అట్రాక్షన్ అయిన ఏకశిలా నది దగ్గరికి వెళ్దాం. లేపాక్షిలోని గుడికి దగ్గరలో ఉన్న ఈ నంది విగ్రహం చుట్టూ పచ్చని గార్డెన్లో పచ్చని చెట్లు, ఆహ్లాదకరమైన వాతావరణంలో నంది విగ్రహం చాలా అద్భుతంగా కనిపిస్తోంది కదా. ఈ విగ్రహం 20 అడుగుల ఎత్తు, 30 అడుగుల వెడల్పుతో ఒకే రాయి మీద చెక్కారు. అందుకే ఏకశిలా నంది అని అంటారు. ఈ నంది మెడలో ముత్యాలహారం, మువ్వలహారం, గంటలహారం చాలా బాగా కనిపిస్తున్నాయి. ఇక్కడ చుట్టూ గార్డెన్ చాలా అద్భుతంగా ఉంది కదా. ప్రస్తుతం మనం నందికి ఆపోజిట్లో ఉన్న లోటస్ పాండ్ దగ్గర ఉన్నాం.
కలువ పూలు చాలా బాగా కనిపిస్తున్నాయి కదా. మనం నెక్స్ట్ వచ్చేసి మన బ్యాక్గ్రౌండ్ లో కనపడుతున్న జటాయువు పార్క్ దగ్గరికి వెళ్దాం. వావ్, చాలా అందంగా ఉంది కదా. జటాయువు పార్క్ నుంచి మనం చూస్తున్న టెంపుల్ వీరభద్రస్వామి టెంపుల్. ఇక స్టోరీలోకి వెళితే, రావణాసురుడు సీతను అపహరించుకొని తీసుకుని వెళుతున్న సమయంలో కూర్మపర్వతం పైనున్న జటాయువు దానిని గమనించి రావణాసురుణ్ణి అడ్డుకుని సీతమ్మను కాపాడటానికి ప్రయత్నించింది. ఆ ప్రయత్నంలోనే రావణాసురుడు జటాయువు పైకి కత్తి దూశాడు. ఆ క్రమంలో జటాయువు రెక్క తెగి ఈ ప్రాంతంలోనే పడిపోయాడు. అప్పుడు సీతమ్మను వెతుకుతూ వచ్చిన రామ లక్ష్మణులకు జటాయువు కనిపించగా జరిగిన విషయం తెలుసుకున్న తరువాత ఆ పక్షికి మోక్షాన్ని ఇచ్చి లే పక్షి అని అన్నాడట. కాలక్రమేణా లే పక్షి అనే పదం లేపాక్షిగా మారింది. ఇప్పుడు మనం ఇక్కడున్న వీరభద్రస్వామి టెంపుల్కి వెళ్దాం. దేవాలయానికి ఎదురుగా మనం ఒక రాతి స్తంభాన్ని చూడవచ్చు. బయట వైపున ఎంట్రన్స్ మనకు ఇలా కనిపిస్తుంది. పదండి లోపలికి వెళ్దాం. లోపలికి రాగానే గుడికి ఎదురుగా మనకు ధ్వజస్తంభం కనిపిస్తుంది. ఈ విగ్రహాలు మాత్రం చాలా అందంగా చెక్కారు కదా. మనం కుడివైపున విఘ్నేశ్వరుణ్ణి చూడవచ్చు. ఇక్కడ ఆవు రూపాన్ని చూడండి. 3D ఆర్ట్లో మనకు రాయి మీద ఎంత బాగా చెక్కారో. ఇప్పుడు మనం గమనించినట్లయితే ఆవు ముందు వైపుకు చూస్తున్నట్లు కనిపిస్తుంది. ఇప్పుడు గడ్డి మేస్తున్నట్లు కనిపిస్తుంది. అలాగే దూడకు పాలిస్తున్నట్లు కనిపిస్తుంది. ఇప్పుడు ఇంకాస్త ముందుకు వెళ్తే మెట్ల మార్గంలో పైకి వెళ్ళాలి. ఎంట్రెన్స్ చాలా బాగుంది కదా. లోపలికి రాగానే మనకు ఎదురుగా వీరభద్రస్వామి కనిపిస్తారు. ఇక్కడ మనం చూస్తున్నది శతపత్ర కమలం, అంటే 100 రేకుల కల పద్మం అని అర్థం. ఇప్పుడు మనం చూస్తూ ఉన్నది నాట్య మండపం. సకల దేవతలు వివిధ వాయిద్యాలతో వాయిద్యాలు వాయించడం మనం చూడవచ్చు. ఇక్కడ గమనించినట్లయితే నందీశ్వరుడు మరియు పంచముఖ బ్రహ్మ మృదంగాన్ని వాయించడం చూడవచ్చు.
ఇక్కడ రంభ నాట్యం చేస్తూ ఉండటం మనం చూడవచ్చు. ఇక్కడ శివుడు పార్వతులు నాట్యాన్ని చూసి ఆస్వాదిస్తున్నట్లు మనం చూడవచ్చు. రంభ, ఊర్వశి, మేనక ఈ ముగ్గురు అప్సరసలకు నాట్యం నేర్పించిన గురువు ఈయన పేరు భృంగీశ్వరుడు. ఇక్కడ చూడండి, మనకు ఇక్కడ 3 కాళ్ళు ఉన్నట్లుగా కనిపిస్తోంది కదా. ఎందుకంటే ఈయన ఎప్పుడూ నాట్యం నేర్పిస్తూనే ఉండాలి. కాబట్టి ఒక కాలు నాట్యం చేసి అలసిపోతే 2వ కాలు నాట్యం చేయడానికి వీలుగా ఈశ్వరుడు 3వ కాలుని వరంగా ఇచ్చాడట. ఇక్కడ మనం చూసినట్లయితే శివుడు భిక్షాటన మూర్తి రూపంలో భిక్షాటనకి వచ్చి పార్వతీదేవి ఇంటి ముందర నిలబడి భిక్షం అడిగాడు. అప్పుడు పార్వతీదేవి భిక్షం వేస్తుండగా ఈశ్వరుడు పార్వతీదేవిని పరీక్షించాలని కట్టిన చీరపైటను కిందికి జారిపోయేలా చేస్తాడు. అయినా కూడా భక్తి శ్రద్ధలతో ఏకాగ్రతతో భిక్షం వేస్తుంది. శివుడు భక్తి శ్రద్ధలకు మెచ్చి నిజరూపంలో ప్రత్యక్షమవుతాడట. అన్నపూర్ణేశ్వరిగా వర్ధిల్లమని వరం ఇచ్చాడట. పెళ్లి కూడా చేసుకుంటాను అని కూడా వరం ఇచ్చాడట. ఇక్కడ మనం ఈ స్తంభాన్ని చూసినట్లయితే ఇది గాలిలో వేలాడుతున్నట్లుగా కనిపిస్తుంది. ఇక్కడ మనం ఏదైనా ఒక క్లాత్ పెట్టి యువతలి పక్కకి తీసి చూడొచ్చు. ఇక్కడ మనకు కొన్ని పెయింటింగ్స్ కనిపిస్తున్నాయి చూడండి. రావణాసురుడు తపస్సు చేసినప్పుడు ఈశ్వరుడు ఒక ఆత్మలింగాన్ని ఇస్తున్న దృశ్యం మనం చూడవచ్చు. పెయింటింగ్స్ చాలా బాగున్నాయి కదా, ఇప్పటికీ చెక్కు చెదరలేదు. ఇక్కడ చూడండి, వటపత్ర సాయి రూపంలో మనకు ఈ కృష్ణుడి రూపం అనేది చాలా క్లియర్గా కనిపిస్తోంది కదా. ఈ కృష్ణుడి రూపం కూడా 3D రూపంలో కనిపిస్తుంది. కృష్ణుడు కళ్ళు చూడండి, మనం ఎటువైపు నుంచి చూసినా మనల్ని చూస్తున్నట్లే కనిపిస్తుంది. నాట్య మండపం నుంచి కాస్త బయటికి రాగానే ఇక్కడ ఒక చిన్న గదిలాగా కనిపిస్తుంది. ఈ ప్లేస్ ఏంటో నాకు తెలియదు, మీకు తెలిస్తే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి.
ఈ కాంపౌండ్ వాల్ చూడండి, ఎటువంటి సిమెంట్ లేకుండా లింక్ పద్ధతిని ఉపయోగించి చాలా పటిష్టంగా నిర్మించారు. ప్రస్తుతం మనం చూస్తూ ఉన్నది ఏకశిలా నాగలింగం. దీనిని కొద్ది నిమిషాల్లోనే కట్టేశారు. దీని పూర్తి కథ ఏమిటంటే, ఈ ఏకశిలా నాగలింగానికి ఎదురుగా ఒక ఇల్లు కనిపిస్తూ ఉంది కదండి, ఆ ఇంట్లోనే ఈ దేవస్థానాన్ని నిర్మించడానికి వచ్చిన శిల్పులు ఉండేవారట. శిల్పులు తమ తల్లి దగ్గరకు వచ్చి ఆకలిగా ఉంది, వంట అయ్యిందా అని అడుగగా కాసేపు అలా కూర్చోండి చేస్తాను అని తన వంట పనిలో నిమగ్నమైందట. అప్పుడు శిల్పులు ఖాళీగా ఉండడం ఎందుకని ఈ నాగలింగాన్ని చెక్కారు. ఆ తల్లి బయటకు వచ్చి చూడగా అతి కొద్ది సమయంలో ఇంత పెద్ద నాగలింగాన్ని చెక్కారా అని ఆశ్చర్యంగా చూసిందట. ఆమె కంటి దృష్టి వల్ల ఇక్కడున్న నాగపడగకు పగుళ్ళు ఏర్పడ్డాయి. పగిలిన విగ్రహానికి పూజలు చేయకూడదని అప్పటి రాజు కాశీ నుంచి శివలింగాన్ని తీసుకొచ్చి ఇక్కడ ప్రతిష్ఠించారట. మనం గమనించినట్లయితే ప్రతి శివలింగానికి ఎదురుగా ఒక నంది ఉంటుంది, కానీ ఈ శివలింగానికి ఎదురుగా నంది కనిపించదు. ఈ శివలింగానికి నంది 200 మీటర్ల దూరంలో ఏకశిలా నందిగా నిర్మించారు. ఆ నంది ఈ శివలింగాన్నే చూస్తున్నట్లు మనకు కనిపిస్తుంది. ఇక్కడ మనం కింద భాగంలో 7 సప్తమాత్రికలను చూడవచ్చు. ఈ 7 విగ్రహాలు పార్వతీదేవి రూపాలుగా చెప్పుకోవచ్చు. ఈ రాయి మీద మనకు కాళహస్తిగా పిలువబడే శివరూపాన్ని చూడవచ్చు. ఇక్కడ మనం గమనిస్తే ఒక సాలెపురుగు శివుడికి పూజ చేస్తున్నట్లుగా కనిపిస్తుంది. మధ్యలో భక్త కన్నప్ప పూజ చేస్తున్నట్లు, 3వ దాంట్లో మనకు ఏనుగు, పాము 2 పూజ చేస్తున్నట్లు కనిపిస్తుంది. శ్రీ అనగా సాలెపురుగు, కాళ అనగా పాము, హస్తి అనగా ఏనుగు. అందువల్లే శ్రీకాళహస్తి అని పేరు వచ్చింది. ఈ కాళహస్తి మనం తిరుపతి దగ్గర చూడవచ్చు. ఇక్కడ మనం వినాయక విగ్రహాన్ని చూడవచ్చు. ఇది కూడా మనం ఒకే రాయి మీద చెక్కినట్లుగా గమనించవచ్చు. చాలా అద్భుతంగా చెక్కారు కదా. ఇప్పుడు మనం చూస్తున్నది మధ్యలో ఆగిపోయిన కళ్యాణ మండపం. ఈ కళ్యాణ మండపంలో శివపార్వతుల యొక్క కళ్యాణ ఘట్టాన్ని చిత్రీకరించారు. దీని ఎంట్రన్స్ లో 10 మంది ఋషులు అతిథులకు ఆహ్వానం పలుకుతున్నట్లుగా రూపొందించారు. ఇక్కడ కిరీటం ఉన్నవాళ్ళు రాజ ఋషులు, కిరీటం లేనివారు బ్రహ్మ ఋషులు అన్నమాట. లోపలికి వచ్చిన తరువాత మనం సదాశివుని రూపాన్ని చూడవచ్చు. ఇక్కడ 5 తలలు 10 చేతులతో సదాశివుడు అతిథులను ఆహ్వానిస్తున్నట్లుగా మనకు కనిపిస్తుంది. ఇక్కడ మనం పార్వతీదేవి తండ్రి హిమవంతుడు కన్యాదానం చేస్తున్నట్టుగా ఇక్కడ శిల్పాన్ని రూపొందించారు.
చుట్టూ ఉన్న విగ్రహాలు దేవతా విగ్రహాలు శివపార్వతులను ఆశీర్వదించడానికి వచ్చినట్లుగా ఎంత అద్భుతంగా చెక్కారో కదా. ఈ గుడి నిర్మాణం జరుగుతున్న సమయంలో గుడి నిర్మాణానికి డబ్బులు ఇస్తున్న అచ్యుత రాయలు చనిపోతారు. రాజుకు కొడుకులు లేరన్నమాట. అప్పుడు అచ్యుత రాయల అల్లుడు అలయ రామరాయలు రాజ్యాన్ని పరిపాలిస్తాడు. అప్పుడు ఈ గుడి నిర్మాణం జరుగుతున్న విషయం అలయ రామరాయలకు తెలియదు. గుడి కడుతున్న విషయం తెలియక కొంతమంది విరూపన్నకి వ్యతిరేక వ్యక్తులు ఉంటారు కదా, వారంతా విరూపన్న మీద చాడీలు చెప్పి రాజధనాన్ని ఖర్చు పెడుతున్నాడని, తన సొంత ఖర్చులకు వాడుకుంటున్నాడని చెప్పారు. అలయ రామరాజులకు కోపం వచ్చి విరూపన్నని తీసుకువచ్చి 2 కళ్ళు పీకేయమని ఆజ్ఞ వేస్తారు. సైనికుల ద్వారా విషయం తెలుసుకున్న విరూపన్న అక్కడికి వెళితే కళ్ళు పీకేస్తారు. వాళ్ళ దగ్గర నేనెందుకు అవమానం పొందాలి అని తన కళ్ళు తానే పీకేసుకుని కళ్యాణ మండపం గోడలకు విసిరికొట్టారు. ఈ కళ్యాణ మండపం గోడల మీద రక్తం చిందడం వల్ల ఈ కళ్యాణ మండపం మధ్యలోనే ఆగిపోయింది. ఆ కళ్ళ గుర్తులను, ఇప్పటికీ చెరిగిపోని ఆ రక్తపు మరకలను మనం ఇక్కడ చూడవచ్చు. ఫస్ట్ మనం అక్కడ చూస్తూ ఉన్న రక్తపు మరకలు నిజమైనవా కాదా అని చెప్పేసి బ్రిటిషర్స్కి డౌట్ వచ్చి ల్యాబ్కు పంపించేసి టెస్ట్ చేయిస్తారండి. టెస్ట్ చేయించిన తర్వాత దాని రిజల్ట్ వచ్చేసి నిజమైన రక్తపు మరకలే అని చెప్పేసి వచ్చేసాయి. ఇప్పుడు మనం చూస్తున్నది లతా మండపం. ఈ డిజైన్స్ అనేవి అప్పట్లో చీరల మీద డిజైన్స్ గా వాడేవారట. 280 డిజైన్స్ అనేవి ఈ స్తంభాల మీద మనం చూడవచ్చు. ఇప్పుడు మనం చూస్తున్నది తాండవేశ్వర లింగం. ప్రస్తుతం మనం చూస్తూ ఉన్నది సీతమ్మ వారి పాదాలు. ఈ పాదం నుంచి ఎప్పుడు నీరు ఊరుతూ ఉంటుంది.
చూస్తున్నది రాతి కంచం. ఇక్కడ శిల్పులు భోజనం చేసే బాట చాలా పెద్దగా ఉన్నాయి కదా. ఇప్పుడు మనం చూస్తున్నది అప్పటి కాలంలో ఉపయోగించిన సత్రాలు. నా ఈ కంటెంట్ మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్. దట్స్ ఇట్.